భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమార్కులపై పంచాయతీ అధికారులు ఉక్కుమాదం మోపుతున్నారు. హైడ్రా మాదిరిగా ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆనుకుని ఉన్న డ్రైన్లపై ఆక్రమణను పంచాయతీ అధికారులు తొలగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు పట్టణంలోనే భద్రాచలంలో అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినటువంటి కట్టడాలను, అదేవిధంగా ప్రభుత్వ స్థలానికి ఆనుకొని డ్రైన్ల మీద నిర్మించినటువంటి షాపులను కూడా పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ఇప్పటికే హైడ్రా తరహాలో పూర్తిగా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ వారికి ముందుగానే నోటీసులు ఇచ్చారు. వారి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి సమాధానాలు చెప్పకపోవడంతో పాటు అవి ఖాళీ చేయకపోవడంతో నేరుగా పంచాయతీ అధికారులు డోజర్లతోనూ జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వ భూములు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించినటువంటి వారు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హైడ్రా తరహాలో భద్రాచలంలో కూల్చివేయడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం పైన ప్రజాప్రతినిధులు అదే దగ్గరికి కొంతమంది ఎవరైతే నిర్మించుకున్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా అటు స్థానిక ఎమ్మెల్యే దగ్గర కూడా పరుగులు తీసిన పరిస్థితి అయినప్పటికీ ప్రభుత్వ భూములను, అదేవిధంగా చెరువు సికం భూములలో అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్లను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారందరూ కూడా ఆ ప్రభుత్వానికి సహకరించాలని కూడా ఇప్పటికే అటు ప్రజాప్రతినిధులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ తమకు కొంత అవకాశం కల్పించాలని చాలా ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ డ్రైన్ల మీదనే నిర్మాణం చేసుకున్నాం. అటు ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నప్పటికీ నివాసం ఉంటున్నాం కాబట్టి తమను కన్సిడర్ చేయాలని కూడా చాలా ప్రాధాయపడినప్పుడు కూడా అటు అధికారులు, పంచాయతీ అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా కనికరించకపోవడంతో ఒక్కసారిగా వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూడా కూల్చివేయడంతో స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మధు, సైదులు అంటే కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే అక్రమ కట్టడాల కూల్చివేతలు ఉన్నాయా, లేకపోతే ఓవరాల్ గా నగరం అంతా కూడా కొనసాగుతున్నాయా? మనం చూడొచ్చు, భద్రాచలం పట్టణం అంటేనే 170 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి పట్టణం. ఈ ప్రాంతంలో గిరిజనులు తప్ప గిరిజనేతరులు ఉండే పరిస్థితి ఉండకూడదు. కానీ ఇక పట్టణానికి సంబంధించి దక్షిణ అయోధ్యగా పేరుగాందిన భద్రాచలానికి సంబంధించి గిరిజనేతరులు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద భవనాలను కూడా నిర్మాణం చేసిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ ప్రాంతంతో పాటు అది భద్రాచలం దేవాలయానికి సంబంధించినటువంటి ఆ పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి భూములు కావచ్చు, ఆ భూములు అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్లకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ భూములతో పాటు అటు గోదావరి పరివాహకంగా ఉన్నటువంటి కట్టడాలు, చెరువులకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా అక్రమ కట్టడాలు కట్టిన నేపథ్యంలో అన్నిటిని కూడా తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే హైడ్రా తరహాలో కూల్చివేస్తున్న నేపథ్యంలో కొంత గందరగోళం, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. వారంతా కూడా ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారంతా కూడా ప్రజాప్రతినిధుల దగ్గరికి అధికారుల చుట్టూ మొరపెట్టుకున్నప్పుడు కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయకపోవడంతో భద్రాచలం పట్టణంలో మళ్లీ వరదలు వస్తే మాత్రం ఆ ప్రాంతంలో పూర్తిగా డ్రైన్లన్నీ కూడా పొంగి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకసారిగా వాళ్ళంతా కూడా ఆలోచన చేయాలని కూడా ప్రజలకు వివరిస్తూనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న పరిస్థితి అవుతుంది. థ్యాంక్ యూ సైదులు.